డెడ్ బాడీ కేసులు. హలో గైస్, ఇప్పుడైతే మనం కొట్లాపూర్లో ఉన్నాం. సంగారెడ్డి డిస్టిక్, ఇక 20 కిలోమీటర్స్ సంగారెడ్డి నుంచి ఇంకో కొంచెం. ఇప్పుడైతే మనకి హాస్పిటల్ నుంచి ఒక డెడ్ బాడీ అయితే వచ్చింది. ఆ డెడ్ బాడీ స్టోరీ ఏంటంటే, వాళ్ళ నాన్నని అడిగిన నేను ఎట్లా చనిపోయిందని. ఆయన ఆటో తోలేటోడట. ఆటో తోలుకుంటా మందు, మళ్ళా గుట్కాలు గిట్కాలు కైని అవన్నీ వేసుకుంటూ ఉండేటోడట. చాలాసార్లు తాగి పడ్డాడు కూడా అట. తాగి పడ్డప్పుడు ఏమైందంటే, మెదడుకి తాకి మెదడులో ఒక గడ్డ తీరు అయిపోయింది. ఆ గడ్డ ఏం చేస్తాడు, ఆ గడ్డ ఎట్లా అంటే ఇక రక్తం గడ్డ కట్టుకపోయినట్టు. వాళ్ళ నాన్నకి 3 మగ పిల్లగాళ్ళు, ఒక ఆడపిల్లట. అందరు పెళ్లి చేసిండట. ఫార్మర్ ఆయన, ఒక రైతు అయితే ఏమైంది, ఇది నా కొడుకుకి ఆటో కావాలంటే 42 సంవత్సరాల వ్యక్తి డాడీ ఒక 70 ఏళ్ళకు ఉంటాడు. ఆ 70 ఏళ్ళ నాన్న 42 ఏళ్ళ కొడుకుకి ఆటో కొనిచ్చిండు కొత్తది. మళ్ళీ నాకు వాళ్ళు ఏంటంటే మంచిగా ఆటోను కూడా బాగా తోలుతాడట. అంత సైకో ఆట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అతను వాళ్ళు చెప్పింది విన్నాడట. డైరెక్ట్ ఇలా ఏదైనా చేయాలనుకుంటే ఇది ఇట్లా చేసి పడేస్తాడట. అది ఏదైనా కానివ్వండి. అట్లా వాళ్ళ మమ్మీ నాన్న మాట వినకుండా పెళ్లి చేసేలాట. 2 చిన్నపిల్లలు లేడీసే అట. వాళ్ళ నాన్నైతే అదే చెప్పిండు, లేడీస్ అట. ఇక ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ అయితే బండి ఎక్కిళ్ళు. ఒక మాట ఇట్లా చెప్పిళ్ళు. చాలా బాధ. 17 లక్షలు పెట్టిల్లట గాయస్. 17 లక్షలు. అసలు 17 లక్షలు సంపాదించని ఆటో తోలు ఏం సంపాదించాడు? దోస్తులతో ఉండి తాగుడు, తినుడు, తిరుగుడు. ఎవరైనా అంతే. ఒక్కళ్ళనే అని కాదు నేను చెప్పేది మీకు. జస్ట్ అట్లా ఎక్కువ తాగొద్దు. ఈ కైనీలు గుట్కాలు అలవాటు చేసుకోవద్దు. ఏంటంటే అవి పానాలు తిత్తాయి డైరెక్ట్. మీకు ఏదైనా ఉండని అలవాటు, అది లిమిట్లో ఉంచుకోవాలి. లిమిట్లో లేకుండా తాగి తిరిగిలనుకో లాస్ట్కి చికాకే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఒక లైఫ్ కాదు. ఒకడు ఎట్లా అంటే ఒక చిల్లరగాడు అనొద్దు. చేసే పని నువ్వు ఎట్లయినా తిను, తాగు, తిరుగు. ప్రతి ఒక్కడు అందరూ మంచి వాళ్ళని నేను అనట్లేను, అందరూ అట్లాంటి వాళ్ళే. కానీ జస్ట్ చెప్తున్నా మీకు, ఎప్పుడైనా లిమిట్ ఉన్నారనుకో మీ ఫ్యామిలీకి మీరే బాధ్యులు. ఇప్పుడు చనిపోయినా కానీ మీ ఫ్యామిలీలో కొన్ని రోజులే ఏడుస్తుంది. తర్వాతకి ఏం చేస్తారు? నిన్ను మర్చిపోతారు. నువ్వు మర్చిపోయేటట్టు ఉండొద్దు. లైఫ్ లాంగ్ బతికితే ఎట్లా బతకాలంటే ఒక ఆ కింగ్ తీరు ఉండాలి. సంపాదించింది ఏదో నలుగురికి చూపెట్టి వాళ్ళ కడుపు మంట చూడాలి తప్పించి మీరు ఈ కైనీలు గుట్కాలు అమ్మర్రు గిమ్మర్లు వేసి పడేసి నష చూసి తాగుడు గీగుడు అవన్నీ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఓడు ఉన్నోడు కాదు, రిచ్ కిట్ అయితే కాదు. ఏదో జస్ట్ అట్లా కానీ ఉంటాయిగా. మిమ్మల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ నేను అడను, కానీ నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టిపోర్రి, మంచిగా ఉంటుంది. మధ్యలో ఇప్పుడు పటంచెరు, సంగారెడ్డి, ఇది వీళ్ళ ఊరు పేరు కానీ మర్చిపోయినా. సరే గైస్, హైదరాబాద్ పోయిన తర్వాతకి ఒకవేళ వీలుంటే మన తినేవి ఉంటే పెట్టేస్తా. ఈ అన్నైతే బండి స్పీడ్ బ్రేకర్ మించి పడ్డాడు. పన్ను ఇరిగింది. ఎట్లాగో మొత్తం బొట్టు అయితే పడ్డది.